తలుపు దగ్గర పెట్టేటిపోయింది ఇది. సుమతే సుమతే సప్పు లేదు. వీడు లేచిండా లేవలేదా పొద్దుగాల? సుమతే సుమతే తలుపులన్నీ తెరలబెట్టి ఎటువైనవే? కుక్కలు ఇట్లా వస్తే ఎట్లా? అడ్డంగా పెరిగిందని గడ్డి వీకేతందుకు వేయినయ్యా ఇప్పుడే. గడ్డి అడ్డంగానే పెరిగింది, నువ్వు అడ్డంగానే పెరిగినావు. కొడుకు లేచిండానే? ఏ పొద్దు అవుతుంది? లేపినయ్యా, వాళ్ళు లేపినాకనే అటు పోయినా. కానీ వాళ్ళు మళ్ళీ వండుకున్నారు, మరి టీవీ ఇట్లా చూస్తారు, లేపుతారు. పెద్ద గాడి తగిండు, పొద్దుగాల లేచుడు తెలియదు. పులేసు వంటి కొడుకు కొడతాడు అనుకున్నా. ఛీ, కొడుకు దగ్గర కోడలు ఇవ్వలేని ఏమంటున్నావు? పొద్దుగాల లేచి ఇంత పొలం కాడికి పోయి ఏదైనా పని చేస్తేనేమో మంచిది. అడ్డగాడిది అన్నట్టు అన్నాడు. ఎప్పుడు బాగుపడతాడో ఏమో. సాధారణ కాలంలో లేచిండా? రాజు ఏం చేస్తున్నావు రైడా? నేను మొత్తుకున్నాడు కదా అవతల, సప్పుడు చేస్తున్నావు. అయ్యో నాకు వినపడలేదమ్మా, నేను పేపర్ చదువుకుంటున్నా. రమ్మంటున్నాడా? రానాడు. వస్తున్నానమ్మా. అయ్యో నాన్న పిలిచారంటే ఎందుకు? ఏమైందిరా? నీ పిల్లం ఏడమైందిరా? అయ్యో నాన్న, ఈ పక్కింటి వాళ్ళకు వంకాయ కూర అండరాదట, నేర్పించడానికి పోయింది నాన్న. మనకే దిక్కు లేదంటే ఇంకా మందికి వంట నేర్పపోయిందా? అయ్యో నాన్న, నన్ను అడిగేపోయింది, నేను తీసుకొస్తా. అమ్మ నువ్వే పోయి తీసుకురా పోయే. సరేరా. చిచి, ఇంట్లో నేనంటే భయం లేకుండా పోతుందిరా మీకు? అది కాదు నాన్న, రోజు నేను భయపడినే పడితే ఇంకెన్నిసార్లు అని భయపడాలి చెప్పు? నేను పిలుచుకొస్తుండు, అమ్మ కూడా లేడీ చెప్తుంది. సునీత, సుంతా, ఓ సుంతా, రాయేమి మామ వెళ్తాడు. అయ్యో సునీత, నేనేం చెప్పినా పోవద్దన్నా నాన్న ఇప్పుడు కోపానికి రావట్టే. ఎంత తిడుతాడో ఏమో అమ్మ, ఏం చేసుడు? మీ అయ్యకు కోపం లేని అన్నాడు, ఎప్పుడు కోపాడుడే నాయ ముసలోడు. ఏందే మీ మామని పట్టుకొని గట్లా ముసలోడు అంటావు? మరి ఏంది అత్త, ఎప్పుడు అరుతాడు. ఒకళ్ళ ఇంటికి పోవద్దట, చెయ్యొద్దట. ఇన్నాడనుకో మళ్ళీ ఏమని అంటాడు, సపడే కూకో. ఏమో అంటాడు, ఊకో. అయ్యో ఏమన్నాకే నాన్నను మళ్ళీ విన్నాడనుకో అందరిని తిడతాడు, సప్పుడేకుండు. ఎందుకు భయపడాలా, దేనికి భయపడాలా? 2 రోజులని వాడాలత్త. అవమ్మ, నీకు ఇంట్లో పని చేసుడే సాత కాదు, ఇంకా మంది ఇంట్లోకి పోయి కూరలు నేర్పిస్తాను. ఇంకా మొగుడు గట్టున్నాడు అని కొంచెం మార్చుకొని కొంచెం మంచిగా బతకాలని తెలియలేదా? ఇంత చదువుకున్నావు కదా, ఇంకెప్పుడు బాగుపడతావు? అంటేనేమో మా మామ బాగా అన్నాడని నన్ను ముఖం పట్టుకొని అంటావు. ఇక్కడ కాదమ్మా, అని మార్చుకునే తెలివి చూసుకో. బయట బతుకుతలేరా? ఎంతమంది బతుకుతలేరు? ఇగో మావా, అత్తనన్నట్టు నన్ను అనకు, నేను వాడా. ఎవరు భయపెట్టిస్తాను? ఏమో ఎవరో భయపడ్డట్టు. ఇప్పటికి నా పిల్లలు గజ్జన అనుకుతుంది. ఆ నవాయకం చేసుకొని ఆడిస్తాను. పోతా, నా ఇంటికి చక్కా పోతా, కానీ నీ కొడుకుని చేసుకోవడానికి ఎవరు రారు, గుర్తుంచుకో. సునీత, మీ మామతోటి గట్టినే మాట్లాడతావు, ఊకో. అయ్యో సొంత కోపానికి రాకు. ఇంత పెద్ద గాడిదేను పొద్దుగా లేచి గా పొలం కాడికి పోయేదా పని చేస్తే ఏమవుతుందిరా? ఏమైనా పిల్లల చుట్టూ తిరుక్కుంటా గిట్టిట్ట గిట్టిట్లా అనుకుంటా కూర్చుంటాను. నా గోసిలో ఉంది. ఏమైనా నువ్వనే చెప్పత్తలేదా నీకు? అయ్యో నాన్న, గోసిలోది అంటుడు. నీ గోసిలో ఏముంది నాన్న, నేను ఎప్పటి నుంచి అడగాలనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమన్నా తెలుగుండి మాట్లాడుతున్నావా? ఒక తండ్రిని అడిగే మాటనేనా? ఏమైనా సుమతి, నువ్వనే చెప్పరాదే? నేనేం చెప్పాలయ్యా నీకు గోసులు ఏమున్నదని? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో నాన్న, అంత సడన్ గా మెడల్ తిప్పకుర్రి, పట్టుకుంటాయి అనుకో పరిచయం అవుతుంది. అసలే నడుము పట్టుకొని 3 నెలలు అవుతుంది నీకు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వానికంటే తెలియలేదమ్మా, నీకు తెలియలేదా? ఇల్లు ఎట్లా గడవాలనుకుంటాను? పొద్దుగాల గిలాసుడు బియ్యం పెట్టమన్నా, నువ్వేం చేసినావు? సోలేడు బియ్యం పెట్టినావు. మిగిలిందంతా ఎవరు తింటారు? అంత పెంటపాలనే. ఎవరు పని చేస్తారు? నీ మొగుడు పని చేస్తానా? నువ్వు పని చేస్తానా? నా పిల్ల పని చేస్తుందా? మళ్ళీ నేను చెప్తానే దిక్కు. ఎంతకని చేయాలమ్మా ఒక్కడిని? నేను ఒక్కని చెప్తే 3 కూర్చొని తింటారు. కొద్దిగా నా ఆలోచన ఉండాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మళ్ళీ మామయ్యకి మరవాడి చూసుడు. అవునే, మన పెళ్ళి అప్పుడు నాకేమేం పెడతాను ఒప్పుకున్నారే మీ వాళ్ళు?
2 జతల బనీన్లు, 2 జతల డ్రాయర్లు, 2 జతల లుంగీలు, ఒక అట్లా సైకిలు. మరి ఏం పెట్టిరే? 2 జతల బనీన్లు, 2 జతల లుంగీలు, ఒక డ్రాయరు, ఒక సైకిలు. మరి ఇంకో డ్రాయర్ ఎట్టుపోయిందే? ఒక్కటే డ్రాయర్ దొరికిందండి. మీ సైజ్ ఇంకో డ్రాయర్ దొరకలే. నాకు అర్థం కాలేదు సార్. మీ సైజ్ ఇంకో డ్రాయర్ దొరకలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూసిర్రా, ఒక్క డ్రాయర్ పెట్టకపోతే 30 ఏళ్ళు అత్తగారింటికి పోలే. గట్లుంటది నా కుటుంబం విలువ, గది నా పౌరుషం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నువ్వు తెత్తన్న కట్నం ఏదమ్మా, బాగా మాట్లాడుతున్నావు కదా. పెడుతుంది. ఈ దీపావళి కాకుండా వచ్చే దీపావళికి పెడుతుంది. పెట్టుడైతే తప్పదు కదా మీకు. చూసినవా, మా నాన్న ఒక్క డ్రైవర్ కోసం 30 ఏళ్ళు అత్తగారి ఇంటికి పోలేదట. గట్లుంటది మా నాన్నది. మానవతా అన్నావు తీ, బుద్ధి లేకుండా. బుద్ధి లేదా అర కొద్దిగానన్న? ఇంత పెద్ద గాడిద లెక్క పెరిగినావు. చి, పులేసుంటి కొడుకు పుడతాడు అనుకున్నా. ఇప్పటికైనా పెట్టినా నా పేరు పుల్రాజ్ అని. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ వేసేసాడు. పొద్దుగా లేచి గా పొలం కాడికి పోయేదన్నా పని చేస్తే ఏమైతుందిరా? అయ్యో నాన్న, గట్లెందుకంటూ నేను పొద్దుగాల లేచి ఉల్లిగడ్డలు కోసిన, ఇప్పుడు మిరపకాయలు కూడా పోయివన్నది కొత్త తెలుసా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఊకెందుకు తిడతారండి వాడిని? మెల్లమెల్లగా నేర్చుకుంటాడు. గట్లా మనమే వాడిని తిడితే మందందరూ ఏమనుకుంటారు? కోడల ముందర గట్లా తిడితే విలువ ఉంటుందా చెప్పు వానికి? ఇది ఏం గులుగుడు అత్తమ్మా? ఓ తిన్నా గులుగుడే, షాయి పెట్టినా గులుగుడే, అన్నం వండినా గులుగుడే. ఇది ఏం గులుగుడు? మా అవ్వగారింటి కాడైతే గిట్లా లేనే లేదు. మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఇక మీరు మారరు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. ఛీ! అమ్మా ఉన్నావానే? వచ్చినావా బిడ్డ? అంత మంచిగా అల్లుడు మంచిగా అమ్మ బాబు ఎటు పోయిండే కనిపిస్తలేడు? ఏమో బిడ్డ, ఏడికి పోయిండో మీ అయ్యా? నాకేమైనా చెప్పిపోతాడా? పెళ్ళైనప్పటి నుంచి గిదే ఊరుడా. పొద్దుగా లేచుడితోటి కోడలు తిట్టిండు, కొడుకుని తిట్టిండు, బయటికి పోయిండు. మనం అంటే పడతాం కానీ వచ్చిన కోడలు పడుతుందా చెప్పు? నిజమే అమ్మ. ఎట్లా చెప్పాలి మీ అయ్యకి? ఇక నేను అది కాదే అమ్మ, ఇంకెప్పుడు మారుతాడే బాబు? ఇంత వయసు వచ్చినా గిట్లనే ఉండే. అటు చూస్తేనేమో అల్లుని ఓర్వడా, ఎప్పుడు వచ్చినా దెప్పి కొడుతూనే ఉంటాడు. నన్ను దించడానికి వచ్చి ఇంటి దాకా రా అంటే కూడా గమ్ముల మీద దించిపోయాడు. ఇంకా పెద్దమ్మనేమో అట్నే చూసుకుంటుండబట్టే. ఏం చెప్పాలి బిడ్డ? మీ అయ్యకు ఇయ్యాలి నా రేపా రోజు కదే చెప్పుకుంటా రానే వాటిని. ఇక మనవడం మనవరాలు వచ్చినాక వాళ్ళు మూతి మీదకి వెళ్తే అంటారన్న బుద్ధి వస్తుంది ముసలోనికి. అవుగానమ్మ, అన్న వదినేరే కనిపిస్తలేరు. ఇంట్లోనే ఉన్నారు బిడ్డ. అన్నా వదినా వస్తున్నా చెల్లె. ఎప్పుడు వచ్చినా కదా రమ్య? ఇప్పుడే వచ్చిన వదిన. అంత మంచిదేనా? అంతా మంచి, అన్నకి మంచిగా ఉన్నారా? అందరూ మంచి. ఎప్పుడు వచ్చినారా చెల్లె? ఇప్పుడే వచ్చిన అన్నా. మంచి ఉన్నావా? మంచిగా ఉన్నా. బావ రాలేదు? మన బాప గురించి తెలిసిందే కదా అన్న, అందుకే ఆ మూల మీద దించబోయిండు. అయ్యో చెల్లె, నాకేం తీసుకురాలేదా? అయ్యో అన్న మర్చిపోయింది. జరాగుతాయి. కాదురా, నీకేమైనా బుద్ధి ఉందా చెప్పు? చెల్లెకి కూడా ఎలాగా నువ్వే చెల్లెలు ఉండదు చిన్నప్పటి నుంచి ముందు కాదు. అన్న ఏం లేదు కానీ సోంపు ఉంది, తినరా. ఒక్కటే తెచ్చినామారా? ఒకటే ఉన్నది, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఎత్తది. మర్చిపోకు. వీనికి పెళ్ళై పెళ్ళ వచ్చినా కూడా చిన్న పూర్వం శాస్త్రం అయితే పోలే. ఓ పొలాడ ఉడితే పోతుంది అమ్మ. అమ్మ మా ఇంటికాడ పట్నాలు వేసుకుంటానమ్మే, అందరు కలిసి రారి. నువ్వైతే ఓ 2 రోజులు ముందు రాయి అమ్మ. పట్నాలు వేసుకుంటారా? సంతోషం బిడ్డ. మీ అయ్య వచ్చినాక మీ అయ్యకి చెప్తా. మరి ఏమంటాడో 2 రోజుల ముందు పోతానంటే. నాకైతే రావాలని ఉండదానే. నువ్వు ఒక్కదాన్ని ఎట్లా వేసుకుంటావు పని? అత్తమ్మ 2 రోజుల ముందే రమ్మంటుంది కదా, మీరు వెళ్ళుర్రి. నేను మావయ్య నీ కొడుకు తర్వాత వస్తాం. మనం అనుకుంటే సరిపోతుందా బిడ్డ? మీ మామ వచ్చినాక అడగాలి మరి మీ మామ ఏమంటాడో. ఇక నేను 2 రోజుల ముందు పోతానంటే గోషిప్పుకొని ఊరంతా తిరుగుతాడు మీ మామ. అయ్యో అమ్మ, గోసిప్కొని తిరిగితే ఊళ్ళో ఎట్లుంటది? నువ్వు ఆపురా అన్న. అమ్మ బాబు వచ్చినాక బాబుకి చెప్పి మీరు అందరు రారి, నేను పెద్ద బాబుకి చెప్పి అట్నుంచి అట్టే పోతా. అయ్యో బిడ్డ, తినకుండా పోతావా? అవులావన్య తినిపోదు, ఆవు వంట అయింది. సరే తొందర పెట్టు వదినా. సరే సరే అవుతాను. అత్తమ్మ చెప్పే. మావయ్య ఇట్లా ఊకే గురిగితే నీకేమనిపిస్తలేదా? ఎందుకేమనిపిస్తుంది? ఎదురు తిరిగి మాట్లాడలేక.
మీ పెళ్ళైనప్పటి నుంచి మాతో లొల్లి పెట్టుకొని మీ ఇంటికి పోవాలనిపించలేదా అత్తమ్మ? ఎందుకు అనిపించలేదు? ఎన్నోసార్లు అనిపించింది. 1-2 సార్లు పోయి కూడా మళ్ళీ వచ్చిన. ఎందుకంటే నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు నాకు ముఖ్యం కాబట్టి. మీ మామయ్య తిట్టిన మాటలు చిన్నయే. ఏం చిన్నయ్య అత్తమ్మ, ఆ గురుగుడు ఆ తిట్లు నాకే ఇంట్లోకి వచ్చిన సంధి మనసున పడతలేదు. ఆయనే కోపం మీద ఓ మాట అంటాడు కానీ ఆయన మనసు బంగారమే. పెళ్ళైనప్పటి నుండి కూడా నన్ను కాలు బయట పెట్టనీయలే, ఒక పని కూడా చేయలేడు. కూసుండ పెట్టి జాగ్రత్తాడు మీ మామ. ఏమో అత్తమ్మ, మీ ఓపికకే దండం పెట్టాలా, ఆయన తిట్లకే దండం పెట్టాలా, నాకైతే మనసున పడతలేదు. ఇగో సినిమాకి పోదామా? సినిమా ఎందుకు? టీవీ ఉంది కదా, టీవీలో చూడిపో. మరి చికెన్ అయినా రేపో బిర్యానీ వేసుకుందాం. అమ్మో చికెనే, నాన్న తిడతాడు. వద్దు, టమాటాలు ఉన్నాయి వండుకో. నాకు ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. ఏదైనా సినిమాకి పోదామంటే అద్దంటాడు, ఏదైనా తినబుద్ధి అయిందంటే నాన్నని అడుగుతా అంటాడు. ఆ ముసలోడేమో బుక్కకు లెక్క పెడతాడు. నాకు ఈ మూడద్దు, ఈ సంసారం వద్దు, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఇక నేను మా అమ్మగారింటికి పోతాను. ఇక నేను ఇటు ఉండా, నువ్వు నా గురించి ఆలోచించకు. అయ్యో ఎందుకే? కొంత ఏమైంది? అయ్యో దుంతా. అమ్మా సుల్తా ఇంట్లోకి వెళ్ళిపోయిందమ్మా. అది ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోతుందిరా? ఎక్కడన్నా బయట కూర్చోవచ్చు ఇంటికన్నా. లేదమ్మా, అలిగిపోయింది, అన్ని చదువుకొని నేను రానని చెప్పింది నాకు. అయ్యో గట్లెందుకు చేసిందిరా? లేదమ్మా, ఇంట్లో ఉండద్దు, మనం ఏడుందాం అన్నది. నేను వద్దు అన్నా, నేను విడిచిపెట్టి నేను రానన్నందుకు నేను ఇంట్లో ఇల్లు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందమ్మా. సరే నువ్వు బాధపడకు, రేపు మనం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి తీసుకొని వద్దాం. వద్దమ్మా, ఎవరు రాకూరి, మీరు మా ఇంటికి మొదలే చెప్పిందమ్మా. అయ్యో గట్లెట్లా చేసిందిరా? అది ఊరికే వెళ్ళి పెట్టుకుంటారు కదా అమ్మా, నాన్న తిడుతుంటే బాధపడిందమ్మా.